ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా ఆశీర్వదించాలని, నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని, జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. 1-3-2024 నుండి 15-3-2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మహాశివరాత్రి సందర్భంగా, ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవాష్టమి సందర్భంగా ఈ మేషరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం ఏదో తెలియజేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వర్ణం మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. అలాగనే వీరికి వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన కలగకూడదు. వీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలగాలి. శత్రువు అధికంగా ఉంటారు కనుక ఈ మహాశివరాత్రి సందర్భంగా నవధాన్యములను నానపెట్టి మహాదేవుడికి ఎర్రటి కుంకుమతో జలంతో కలిగినటువంటి నీటితో అభిషేకం చేయించి ఆ తదనంతరం ఈ యొక్క నవధాన్యాలను తీసుకొని వెళ్ళి గోమాతకు దానం చేయడం వలన, ప్రవహించే నీటిలో సమర్పించడం వలన పశుపక్షాదులు తిని వీరికి పైన ఉండబడిన నరదృష్టి శత్రు ప్రభావం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అందులో ఈసారి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎర్రటి మందారాలతో కాళభైరుడికి స్మరణ చేయడం, పూజ చేయడం, అలాగే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఎర్రటి పుష్పాల చేత వీరికి అర్చన దీపాన్ని పెట్టి ఒక 7 ప్రదక్షిణాలు చేసి రాగలిగి ఇంటికి వాహనాలకి ఇంటి యజమానికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టడం వల్ల యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైనటువంటి నరదృశ్య దోషాలు తొలగిపోయి మహాదేవుడి యొక్క ఆశీస్సులు కలిగి అద్భుతమైన ఐశ్వర్య జీవితం వీరి సొంతమవుతుంది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, వ్యవసాయ సోదరీమణులకు కొద్దిపాటి ఎర్రటి తిలకాన్ని బొట్టుగా ధరించడం వలన ఈ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి.